హాయ్ ఆల్, అనిల్ నాయర్ హియర్. చాలా మంది స్టూడెంట్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా మంది అప్లై చేసి ఉంటారు. ఈ స్పెషల్ సిరీస్ లో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సెషన్స్ నేను మీకు వీడియో రూపంలో అందిస్తాను. ప్రాబబ్లీ ఒక సెషన్లో నోటిఫికేషన్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో వీడియోలో దాంట్లో ఉన్న సిలబస్ సంబంధించి ఏ టాపిక్లు చదవాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో వీడియోలో ఏ టాపిక్లు ఇంపార్టెంట్, ఎన్నెన్ని మార్కులు రావచ్చు అనే దాని మీద మీకు ఇంకో వీడియో పెడతాను. దానివల్ల ఏంటంటే మీకు ఎండ్ టు ఎండ్ ఒక ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్కి పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా వీడియో రూపంలో మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాను. మనము ఈ సెషన్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. అవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ని నేను 1 by 1 రీవిజిట్ చేసుకుంటూ వస్తాను. ఈ స్పెషల్ సిరీస్ అన్ని వీడియోలు కూడా క్రమ పద్ధతిలో చూడండి, మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. ఈ స్పెషల్ సిరీస్ చేయడానికి కారణం ఏంటంటే మనము వాసవి ఫౌండేషన్ ఫర్ ఎంపవర్మెంట్ వాళ్ళ స్పాన్సర్షిప్ లో మనము కొంతమంది స్టూడెంట్స్ కి మనము 6 months వ్యాలిడిటీ కోర్సు మనము ఫ్రీగా ఇస్తున్నాము. మనము ఏ కోర్సులకు ఫ్రీగా ఇస్తున్నాము సార్? ఒకటి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన కోర్సు ఫ్రీగా ఇస్తున్నాము. కాబట్టి ఏదైనా స్టూడెంట్ ఈ కోర్సు గనక మీకు ఇచ్చే ముందు ఆ ఎగ్జామ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీకు తెలవాలి అనే ఆశతోటి నేను ఈ ప్రతి ఒక్క ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను పెడుతున్నాను. దాని తర్వాత బ్యాంకుకు సంబంధించి కూడా నేను స్పెషల్ సిరీస్ ఆఫ్ వీడియోలు చేస్తాను. మీరు గనక గ్రాడ్యుయేట్ అయ్యున్నా, ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్ అయ్యున్నా, మీరు ఈ ఫ్రీ ఆన్లైన్ కోచింగ్కి అర్హత పొందే అవకాశం ఎక్కువగా ఉంది. దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లోను అండ్ కామెంట్లో ఉన్న పిన్ కామెంట్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఆ ఫామ్ ఫిలప్ చేయండి. ఒక 1 or 2 weeksలో మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటే మోస్ట్ లైక్లీ మీకు ఈ కోర్సు ఫ్రీగా వచ్చే అవకాశం ఉంది. ఏ కోర్సు సార్? ఒకటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోర్స్, ఇంకోటి వచ్చేసరికి బ్యాంకింగ్ రిలేటెడ్ కోర్స్. మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోర్స్ ఇస్తున్నాం కాబట్టి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక మల్టిపుల్ వీడియోస్లో నేను కవర్ చేస్తాను. ఫస్ట్ ఎగ్జామ్కి సంబంధించి మనము ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేస్తామంటే ఈ ఎగ్జామ్ ఏంటి, దాని ఎలిజిబిలిటీ ఏంటి, దాని వ్యాకెన్సీ డీటెయిల్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సిబిటి టూ ఎగ్జామ్ డీటెయిల్స్, సిబిటి 1లో ఏం సిలబస్ వస్తుంది, సిబిటి 2లో ఏ సిలబస్ వస్తుంది, వెయిటేజ్ ఆఫ్ టాపిక్స్ ఏంటి, ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటి, నేను గనక ఉద్యోగం సంపాదిస్తే నా శాలరీ ఎంత రావచ్చు, ఏ పొజిషన్కి ఎంత రావచ్చు, ఎవరు ఎగ్జామ్ రాయగలుగుతారు, వాళ్ళ ఏజ్ లిమిట్ ఏంటి, మళ్ళీ స్కిల్ టెస్ట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవన్నీ కూడా మోస్ట్ లైక్లీ మనకు నోటిఫికేషన్లో ఉన్నాయి. కానీ చాలా మంది చాలా క్లియర్ కట్గా చదవరు. సో కాబట్టి నేను ఈ సపరేట్ వీడియోలు చేస్తున్నాను ఏ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీకు లభించడానికి. ఈ ఆర్ఆర్బి నోటిఫికేషన్ అనేది మనకు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ పోస్టులకు మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మీకొచ్చే జాబ్స్ ఏంటంటే స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్, సీనియర్ క్లర్క్, చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్, వీటన్నిటి జాబ్స్కి మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ ద్వారా మనకు ఈ ఉద్యోగాలు వచ్చి ఉంటాయి. ఏ ఉద్యోగాలు? ఇక్కడ మెన్షన్ చేసిన ఉద్యోగాలు. ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ దేని గురించి రిక్రూట్ చేసింది? నాన్ టెక్నికల్ పాపులర్ పోస్ట్ గురించి చేసింది. నాన్ టెక్నికల్ పాపులర్ పోస్ట్, దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది? ఆల్మోస్ట్ 3 months ముందు మనకు రిలీజ్ అయిపోయింది. సెప్టెంబర్ 13, 2024లో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్ సెప్టెంబర్ 14th నుంచి అక్టోబర్ 13th వరకు మీరందరూ కూడా అప్లై చేసుకున్నారనుకుంటా. ఇదంతా కొంత పాత ఇన్ఫర్మేషన్ నేనంతా రీవిజిట్ చేస్తున్నాను. సో దట్ మీరు ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోర్సు మీకు తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన పూర్తి ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్ వీడియోలు మీకు ఉండాలి అనే సదుద్దేశంతో నేను చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ని రీవిజిట్ చేస్తున్నాను.
పేమెంట్ విండో October 14 to 15, మోడిఫికేషన్ విండో. ఇంకా ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేయలేదు. మోస్ట్ లైక్లీ మనకు నెక్స్ట్ 4-5 months లో ఎప్పుడైనా ఎగ్జామ్ ఉండొచ్చు. అంటే ఈ 4-5 months అనేది మన ప్రిపరేషన్ కి చాలా ఇంపార్టెంట్. సిలబస్ వాస్ట్ సిలబస్ ఉంది. అంటే ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఎగ్జామ్ లాగా నేను చదువుకుంటూ వెళ్తే నాకు ఉద్యోగం వస్తుందా అంటే రాదు. దీనికి ఒక కన్సిస్టెంట్ సెల్ఫ్ మోటివేటెడ్ డైరెక్టెడ్ ప్రాసెస్ అనేది మనకు అవసరం. ఇది మీకు ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్. ఎవరెవరు ఈ ఎగ్జామ్ కి అప్లై చేయొచ్చు? ఏ బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోయి ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అండర్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ గ్రాడ్యుయేట్ పోస్ట్ కి ఎలిజిబుల్ కావచ్చు. టైపింగ్ ప్రొఫిషియన్సీ, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ అండ్ సీనియర్ క్లర్క్ కి టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ ఆర్ హిందీ అనేది రైట్ రిక్వైర్మెంట్ ఈ పొజిషన్ కి సార్. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ అండ్ సీనియర్ క్లర్క్ ఈ పొజిషన్ కి మనకు ఇంగ్లీష్ లోను హిందీలోను టైపింగ్ ప్రొఫిషియన్సీ వచ్చి ఉండాలి. రైట్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఏదైనా గ్రాడ్యుయేషన్ మీరు ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయిపోతే గనక మీరు ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ మీరు రాయొచ్చు. సార్ ఏజ్ లిమిట్ ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనము రాయొచ్చు? మినిమం 18 సంవత్సరాల నుంచి మాక్సిమం 36 సంవత్సరాల వరకు జనరల్ కేటగిరీకి రైట్ మీరు ఈ ఎగ్జామ్ రైట్ రాయొచ్చు. 18 years నుంచి 36 years ఏ కేటగిరీ? జనరల్ కేటగిరీ వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయొచ్చు. కొంత మనకు కొన్ని దాంట్లో మనకు కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇంకో ఎక్స్ట్రా 5 years ఇచ్చారు. పీడబ్ల్యూడి ఆ కేటగిరీ వాళ్ళకు ఎక్స్ట్రా 10 years ఇచ్చారు. ఓబీసీ కేటగిరీ వాళ్ళకు 3 years ఇచ్చారు. ఇదే కాదు బ్యాంక్ ఎగ్జామ్ లోను ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ లో కొన్ని కేటగిరీ వాళ్ళకు కొంత ఎక్స్ట్రా రిలాక్సేషన్ ఉంటుంది. అంటే వీళ్ళ దానికంటే కొంచెం ఎక్స్ట్రా ఇయర్స్ కూడా వాళ్ళకు రిలాక్సేషన్ ఉంటుంది. ఈ స్లైడ్ లో నేనేం డిస్కస్ చేశాను? ఏజ్ లిమిట్ కి సంబంధించి పూర్తిగా డిస్కస్ చేశాను. సార్ ఈ నోటిఫికేషన్ లో ఏ పోస్ట్ కి ఎన్నెన్ని వ్యాకెన్సీలు ఉన్నాయి? ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్ సార్. మనకు ఒక అవగాహన వస్తుంది. ఈ నోటిఫికేషన్ లో నేను అన్నాను ఇవన్నీ పోస్టులు భర్తీ చేయడానికి మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చిందని. ఇవన్నీ పోస్టులు భర్తీ చేయాలి. సార్ ఏవేవి ఉన్నాయి? చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ కి మనకు లెవెల్ 6 పే లెవెల్ ఉంటుంది. 1736 వ్యాకెన్సీలు ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ 994 వ్యాకెన్సీలు ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3144 వ్యాకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అకౌంట్స్ కమ్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 1507. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 732. టోటల్ 8113 పోస్టులకు గాను మనకు ఆర్ఆర్బి నోటిఫికేషన్ వచ్చింది. ఇవన్నీ కూడా పోస్టుల యొక్క పేర్లు, ఇవన్నీ కూడా వాటికి ఉన్న వ్యాకెన్సీలు. ఎవరైతే ఆల్రెడీ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉందో అది చాలా మందికి ఇది తెలుసు. తెలియని వాళ్ళ కోసము ఈ స్లైడ్ సార్. మొత్తం ఎన్ని వ్యాకెన్సీలు? 8113 వ్యాకెన్సీలకు. ఇవన్నీ కూడా పోస్ట్ డిజిగ్నేషన్స్, ఇవన్నీ కూడా వాటికి వచ్చే పే లెవెల్, ఇది వాళ్ళ వ్యాకెన్సీస్. రైట్. శాలరీ డీటెయిల్స్ నేను ఇక్కడ చెప్పాను సార్ మీకు. లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6, లెవెల్ 5 శాలరీ. సార్ లెవెల్ 6 పే లెవెల్ అంటే వాళ్ళకి ఎంత జీతం వస్తుంది? ఇక్కడ చూడండి సార్. ఇనీషియల్ పే చీఫ్ కమర్షియల్ టికెట్ ఆఫీసర్ కి 35,400 జీతము. రైట్. గుర్తుపెట్టుకోండి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అనేది చాలా ఫ్యామిలీస్ కి ఒక డ్రీమ్ డెస్టినేషన్. దీనికోసము ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం రావడం అంటే ఆల్మోస్ట్ లైఫ్ సెటిల్ అయినట్టు. ఎటువంటి ఇన్సెక్యూరిటీ లేకుండా, ఎటువంటి ఫియర్ ఆఫ్ లూజింగ్ ఏ జాబ్ లేకుండా హ్యాపీగా 8-9 hours చేసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్ లో ఉన్న అడ్వాంటేజెస్ అన్నీ కూడా నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం. సో లెవెల్ 6 వాళ్లకు 35,400 శాలరీ. లెవెల్ 5 వాళ్లకు 29,200 శాలరీ. రైట్. ఇది శాలరీ. ఇదేమో పోస్ట్ పేరు, దానికి సంబంధించిన పే లెవెల్, దానికి సంబంధించిన శాలరీ. గూడ్స్ ట్రైన్ మేనేజర్ 29,200. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇది 29,200. ఇది మల్టిపుల్ లెవెల్స్. లెవెల్ 6 లో మనకు అరౌండ్ 35,400 శాలరీ ఉంది. లెవెల్ 5 లో మనకు 29,200 శాలరీ ఉంది.
ఎలా ఉంటుంది, ఏ ఏ స్టేజెస్ ఉంటాయి ఎగ్జామినేషన్లో, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, CBT-1 టెస్ట్, CBT-2 టెస్ట్, టైపింగ్ స్కిల్ టెస్ట్, రైట్ CBAT ఆర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విత్ మెడికల్ ఎగ్జామినేషన్. ఈ 4 స్టేజెస్లో మనకు ఈ 4 స్టేజ్లు అయిపోయిన తర్వాత మనకు పోస్టింగ్ వస్తుంది. CBT-1 మొదటి స్టేజ్, CBT-2 సెకండ్ స్టేజ్, టైపింగ్ స్కిల్ ఆర్ CBAT అనేది 3వ స్టేజ్. ఫైనల్ స్టేజ్లో మీకు అన్నీ క్లియర్ అయిపోతే మీరు డాక్యుమెంట్స్ ఫిల్ చేసేటప్పుడు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్టో లేదో చెక్ చేస్తారు, మెడికల్ ఎగ్జామ్ చేస్తారు, దాని తర్వాత మీకు పోస్టింగ్ ఇస్తారు. ఈ 4 లేయర్స్ని మీరు దాటుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఒక్కొక్క లేయర్లో రైట్, ఇది 1, 2, 3, 4 ఒక్కొక్క లేయర్లో ఏమేం అడుగుతారు, ఎలా అడుగుతారు అనేది మనము క్లియర్గా డిస్కస్ చేద్దాం. CBT-1 ఎగ్జామినేషన్లో మనకు మొత్తము 3 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. అంటే ఇక్కడ మీరు చూస్తే మ్యాథ్స్లో మనకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 30, జనరల్ అవేర్నెస్లో 40. అంటే మొత్తము మనకు ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి, 100 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేయడానికి మనకు డ్యూరేషన్ ఏంటి సార్, 90 నిమిషాల డ్యూరేషన్. మనకు ఏముంది, 90 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్. సార్ ఈ CBT-1 ఎగ్జామ్కి నెగటివ్ మార్కింగ్ ఉందా? 1/3 మార్క్ డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఎస్, మీరు గనక తప్పు చేస్తే 1/3 డిడక్టివ్ మార్క్ ఉంది. CBT-1 ఎగ్జామినేషన్ RRB NTPC ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, 3 సెక్షన్లలో ఒక ఫస్ట్ సెక్షన్ CBT-1లో మనకు 3 సెక్షన్లలో ఎగ్జామ్ అడుగుతారు. ఒక్కో సెక్షన్కి 2 సెక్షన్లకు 30 క్వశ్చన్లు, ఒక సెక్షన్కి 40 క్వశ్చన్లు. మ్యాథ్స్కి 30 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 30 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్కి 40 క్వశ్చన్లు. 90 నిమిషాల పేపరు, 100 క్వశ్చన్లు ఉన్న పేపరు. తప్పు చేస్తే మీకు 1/3 నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సార్ మరి CBT-2 ఫస్ట్ నేను 4 స్టేజ్లు అన్నాను కదా సార్. CBT-1లో మనము ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమింటుందో చూసాము. CBT-2లో రైట్ మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ 35, 35, 50. ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి మొత్తము? 120 క్వశ్చన్లు ఉన్నాయి. 120 క్వశ్చన్లు ఉన్నాయి. దాని డ్యూరేషన్ ఏంటి, 90 మినిట్స్. 1/3 మార్క్ నెగటివ్ మార్క్ ఉంటుంది ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. CBT-1లోనూ మనకు నెగటివ్ మార్క్ ఉంది, CBT-2లోనూ మనకు నెగటివ్ మార్క్ ఉంది. CBT-1లో మనకు మొత్తము 100 క్వశ్చన్లు ఉంటే మనకు CBT-2లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 120 క్వశ్చన్స్ ఉన్నాయి. 90 నిమిషాల టైం ఉంది. 90 మినిట్స్ డ్యూరేషన్ టైం. ఇది CBT మెయిన్స్ ఎగ్జామ్, ఇది CBT-1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. మ్యాథ్స్లో ఏ టాపిక్లు వస్తాయి, జనరల్ అవేర్నెస్లో ఏ టాపిక్లు వస్తాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఏ టాపిక్లు వస్తాయి, మనము డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, ప్రిలిమ్స్లో క్లియర్ అయింది అనుకుంటా. ఎంత డ్యూరేషన్, నెగటివ్ మార్కింగ్ ఉందా లేదా, మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, మొత్తం ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి, డ్యూరేషన్ ఏంటి, నెగటివ్ మార్కింగ్ ఏంటి. ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. మనము CBT-1లో ఏమొస్తుంది, CBT-2లో మనకు ఏమొస్తుంది అనేది మనము డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఏ సెక్షన్లు ఉన్నాయి, ఎన్నెన్ని క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పి. మనము మిగతా క్లాసులలో అంటే మిగతా వీడియోలలో మ్యాథ్స్లో ఏ టాపిక్లు వస్తాయి, రీజనింగ్లో ఏ టాపిక్లు వస్తాయి, జనరల్ అవేర్నెస్లో ఏ టాపిక్లు వస్తాయి అనేది మనము సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది ఫస్ట్ వీడియో, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన వీడియో. RRB NTPC నోటిఫికేషన్ ఎవరు చూసారో వాళ్ళందరికీ కూడా ఇది తెలుసుంటుంది. తెలియని వాళ్లకు ఆర్ మర్చిపోయిన వాళ్లకు ఒక రీవిజిటింగ్ సెషన్ లాగా ఫస్ట్ సెషన్ కాబట్టి మెయిన్ నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మనము CBT-1 ఎగ్జామినేషన్కి సంబంధించి వచ్చిన సెక్షన్లో ఉన్న క్వశ్చన్లన్నీ మనము డిస్కస్ చేద్దాము. ఈ RRB NTPCకి సంబంధించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ చదవండి. ఐ విష్ యూ గుడ్ లక్ ఇన్ హెల్పింగ్ యూ రీచ్ యువర్ డ్రీమ్స్. అనిల్ నాయర్.